నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖ వేదికగా ఈ నెల 21న అత్యంత వేడుకగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమం వివరాలను ఉండవల్లి కార్యాలయంలో మీడియాకు వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖలో జరగనున్న యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమ. ఈ వేడుక ప్రపంచ స్థాయిలో నిలిచిపోతుందని ఆకాంక్ష. నగరంలో పలు సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా జరిగిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. కార్యకర్తలు నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి రాహుల్ కి శుభాకాంక్షలు తెలిపిన నగర అధ్యక్షుడు వర్మరాజు. కెప్టెన్ రామారావు కూడలి రేణుకు ఎల్లమ్మ ఆలయంలో కరి నీలకంఠం సారథ్యంలో కొనసాగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసిన కళా హాస్పిటల్ అధినేత పివి రమణమూర్తి. యోగా మానవ జీవన విధానంలో భాగం కావాలని, అందుకే ప్రధాని మోదీ యోగా యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా ఉండవల్లి సీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ నెల 21న విశాఖ వేదికగా చేపట్టనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల వివరాలు వెల్లడించారు. విశాఖలో జరగనున్న ఈ యోగాంధ్ర కార్యక్రమం అతి పెద్ద కార్యక్రమం అన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ ప్రారంభించి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో 11వ అంతర్జాతీయ యోగా డే విశాఖలో భారీ సంఖ్యలో చేసుకుంటూ గిన్నిస్ రికార్డు సాధించేందుకు సన్నద్ధం కావడం శుభ పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో దేశ ప్రధాని పాల్గొంటున్నారని, అందుకు తగిన ఏర్పాట్లు ఇప్పటికే జరిగిపోయాయని చెప్పారు. యోగా ద్వారా మానవ శరీరంలో రుగ్మతలన్నీ తొలగించుకొని ఆరోగ్యకరమైన జీవితం కొనసాగించవచ్చన్నారు. అందుకే రానున్న రోజుల్లో ప్రతి విద్యార్థి 9వ తరగతి నుంచి యోగా శిక్షణ పొందేలా గైడ్లైన్స్ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖలో జరిగే యోగాంధ్ర 2025 ఏర్పాట్లు 100% పూర్తి అయినట్లు తెలిపారు. అందరూ యోగాలో పాల్గొని గిన్నిస్ రికార్డు సాధనలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈవెన్ గిన్నిస్ రికార్డు కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఆల్ అరేంజ్మెంట్ చేశాం. ఇంతవరకు ఏమేం చేశామో ఒకసారి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పిలిచాను. ఈరోజు 11వ ఇంటర్నేషనల్ యోగా డే మనం చేసుకుంటున్నాం. 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11th యోగా ఇంటర్నేషనల్ డేని మనం సెలబ్రేట్ చేస్తున్నాం. అదే సమయంలో ప్రధానమంత్రి గారు దీన్ని పట్టుబట్టి UN కన్విన్స్ చేసి దీని ఇంపార్టెన్స్ చెప్పి ఒక ఇంటర్నేషనల్ యోగా డేని డిక్లేర్ చేశారు. దీనివల్ల ప్రపంచం అంతా కూడా ఆ రోజున యోగా డే చేసుకుంటున్నాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. దాని మీద ఈరోజు అటు కేంద్రం కానీ ఇటు మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది, ఇది డే టు డే లైఫ్లో భాగం కావాలి. మన లైఫ్ స్టైల్స్లో మనం ఇంటిగ్రేట్ చేసుకునే పరిస్థితి రావాలి. ఈరోజు ఫిట్నెస్ ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఇది వారసత్వంగా మనకు వచ్చిన సంపద. ఈ వారసత్వంగా వచ్చినటువంటి ఈ యోగాని మన జీవన ప్రమాణాల్లో కానీ మన జీవితంలో భాగంగా చేసుకుంటే చాలా వరకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రివెంటివ్ హెల్త్కి దిస్ ఈజ్ ది మెయిన్ స్ట్రాటజీ. ఏదో ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడి నుంచి ఫార్మాస్యూటికల్ మెడిసిన్స్ తినడం, ఇంకా ప్రాబ్లమ్స్ వస్తే ఆపరేషన్లు చేసుకోవడం. దీనివల్ల ఆపరేషన్ చేసుకున్న బాడీస్ మనం హార్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు డ్యామేజ్ అవుతుంది. మెడిసిన్ తిన్నా దాని ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. పాజిటివ్ నెగటివ్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ మే బి క్యూర్డ్ ఇమ్మీడియట్గా, కానీ ఆ కెమికల్ రియాక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పటికీ ఉంటాయి. అందుకే దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నాం. రేపు యోగా డేని సెలబ్రేట్ చేయడమే కాకుండా రాష్ట్రం మొత్తం దీన్ని కంటిన్యూగా ఆఫ్లైన్ ఆన్లైన్
ట్రైనింగ్ ఇచ్చి తద్వారా ఆంధ్రాలో యోగా అనేది మన జీవితంలో ఒక భాగం కావాలనేది నా ఆలోచన. అది కాలేజెస్ కావచ్చు, లేకపోతే స్కూల్స్ కావచ్చు. 9th క్లాస్ నుంచి పిల్లల్లో కానీ ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసి కాన్సన్ట్రేషన్ పవర్ పెంచుకోగలిగితే వండర్స్ చేసే అవకాశం ఉంటుంది. అదే మరి ప్రశాంతంగా కూడా ఉంటాయి. దీన్ని ఏ విధంగా తీసుకుపోవాలనో ఇవన్నీ అనుభవాలు చూసిన తర్వాత భవిష్యత్తులో ఆఫ్లైన్ ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తాం. అదే మరి కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తాం. దీన్ని లాజికల్గా తీసుకుపోయే వరకు దీని మీద శ్రద్ధ పెడతాం. అయితే మనం 1 month దీనిపైన డిక్లేర్ చేశాం. పోయిన నెల మే 21 నుంచి రేపు 21 వరకు 30 days కార్యక్రమం డిక్లేర్ చేశాం. ఆ కార్యక్రమం వివరాలు క్యాలెండర్ వైజ్, డే వైజ్ దీన్ని పర్ఫెక్ట్గా మానిటర్ చేశాం. ఊహించిన దానికంటే రెస్పాన్స్ ఇంకా బాగా ఉంది, బెటర్గా ఉంది. స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు, మంచి ఇంపాక్ట్ వచ్చింది. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసమే ఈరోజు నేను పిలిచాను. నెక్స్ట్, ఇప్పుడు మీరు చూస్తే మేము టార్గెట్ పెట్టుకునేది 2 కోట్ల మందిని రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నాం. ఈరోజు 2,39,00,000 మంది అయ్యారు. అంటే 119.5% అచీవ్మెంట్. విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు 175 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. బీచ్ రోడ్డు వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో ప్రపంచ రికార్డు స్థాయిలో జరుగుతోందని, విశాఖ నుంచి భీమిలి వరకు 29.8 కిలోమీటర్ల పొడవున కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఒక బీచ్ రోడ్డులోనే 3.27 లక్షల మంది పాల్గొంటారని అన్నారు. ఇంకా జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో పాల్గొనే వారితో కలిపితే మొత్తం 5 లక్షల మంది అవుతారన్నారు. వైజాగ్ సముద్రం ఒడ్డున ప్రపంచ స్థాయిలోనే నిలిచిపోయేలాగా సీఎం చంద్రబాబు ప్రణాళిక చేస్తున్నారని స్పష్టం చేశారు. యోగా దినోత్సవానికి ఏర్పాట్లు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే మాజీ శాసనసభ్యులు గండి బాబ్జీ గారు చెప్పినట్టుగా జిల్లా యంత్రాంగం, అట్లాగే రాష్ట్రంలో ఉన్న ముఖ్య అధికారులు, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే 26 కిలోమీటర్ల స్ట్రెచ్ అంతా కూడా తిరిగి ఏ కంపార్ట్మెంట్లో ఏ విధంగా నెంబర్ ఇస్తూ ఉన్నారు, రేపొద్దున వీటి మీద మ్యాట్లు ఏ విధంగా ఏర్పాటు చేయబోతున్నారు, అట్లాగే టాయిలెట్స్ ఎక్కడ పెట్టబోతున్నారు, యోగా కార్యక్రమానికి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా పెద్ద ఎత్తున నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా. ఎందుకంటే గతంలో సూరత్లో జరిగింది, మరి 150,000 మందికే చాలా పెద్ద ఎత్తున పేరు వచ్చింది. ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇవాళ రికార్డు స్థాయిలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కే విధంగా ఏర్పాట్లు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే 20వ తారీఖు రాత్రికి విశాఖపట్నం చేరుకుంటా ఉన్నారు. అట్లాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా 20వ తారీఖే మరి విశాఖపట్నం చేరుకుంటా ఉన్నారు. విశాఖపట్నం నగరంలో ప్రజలు చాలా పెద్ద ఎత్తున తరలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కళాశాల, పాఠశాల విద్యార్థులు, అట్లాగే ఇండస్ట్రీస్లో కార్మికులు, అట్లాగే పార్టీ కార్యకర్తలు, నాయకులు, అట్లాగే ప్రజలు, అట్లాగే ప్రతి వాళ్ళు యోగాలో మరి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారో, రోజు ఆ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతారో, యోగా మన జీవన విధానంలో ఒక భాగమైంది. ఆరోగ్యంగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఏదైతే మన రాష్ట్రం మీద చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆయన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయమని కోరటం, దాన్ని ఆయన విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ స్థాయిలో యోగాలో కూడా యోగాంధ్రప్రదేశ్ 2025 మరి విశాఖపట్నం యొక్క ప్రాముఖ్యత ప్రపంచానికి చాటి చెప్పాలని ఈ యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రాంతానికి, ఈ నగరానికి ఇవ్వటం మనందరం కూడా గర్వకారణం. ఓ పక్కన సముద్ర హోరు, ఓ పక్కన ఈ లక్షలాది మంది ఈ యోగాలో చేసే కార్యక్రమం ప్రపంచం మొత్తం చూడబోతూ ఉంది. వాటి నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా పెద్ద ఎత్తున లక్షలాది మంది
తరలిరాపోతున్నారు. బ్రహ్మాండంగా జయప్రదం అవుతుంది. నభూతో నభవిష్యత్ అనే విధంగా ఈ కార్యక్రమం జరగబోతుంది. అందరినీ మనస్ఫూర్తిగా విశాఖపట్నం జిల్లా నాయకుల్ని, శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని, రాజ్యసభ సభ్యుల్ని, ఎమ్మెల్సీలని, అలాగే ఈ 3 జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా భాగస్వాములు అయ్యారు. మంత్రులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అందరినీ కూడా మొన్న ఇన్వాల్వ్ చేసి కూర్చోబెట్టి మాట్లాడి విజిట్ చేసి ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చి వెళ్ళారు. బ్రహ్మాండంగా అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. బ్రహ్మాండంగా జయప్రదం అవుతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలనేది లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. జగన్ తీరును ఎండగట్టారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయనతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చర్యలను తూర్పబెట్టారు. జగన్ రెడ్డి రాష్ట్రంలో అశాంతి అలజడులు సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. నేర చరిత్ర ఉన్న వారిని పరామర్శిస్తూ తన వైఖరిని చాటి చెప్పుకున్న ఘనుడు జగన్ అని విమర్శించారు. నియమ నిబంధనలు పాటించకుండా పోలీసుల సూచనలు ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారం జగన్ రెచ్చిపోతున్నారని అన్నారు. జగన్ తన చర్యలతోనే శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెట్టింగ్లతో సర్వం కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మరణించిన ఏడాది తర్వాత పరామర్శించడంలో ఉన్న ఆంతర్యం ఏమిటని జగన్ను అనిత సూటిగా ప్రశ్నించారు. శవ రాజకీయాలకు, రాష్ట్రంలో అశాంతికి భంగం కలిగించే చర్యలకు జగన్ స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ బెట్టింగ్లో డబ్బులు అప్పులు పాలైపోయి అవి తీర్చుకోలేక ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా పోలీసుల మీదకి నెట్టే నెట్టేస్తూ ఈరోజు సంవత్సరం తర్వాత అంటే సుమారుగా జూన్ 9వ తారీఖున చనిపోయిన వ్యక్తి, జూన్ 6వ తారీఖున పురుగుల మందు తాగి జూన్ 9వ తారీఖు ఇంచుమించుగా చనిపోయిన నాగమల్లేశ్వరరావు గారి కుటుంబాన్ని ఈరోజు పరామర్శించడం చూస్తూ ఉంటే అతను ఎలాగ లాండ్ ఆర్డర్ని విఘాతం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎలాగ జనాల్లో తన తాలూకా ప్రచార దాన్ని ఏమంటారంటే ఆకాంక్షతోని ప్రజలు ఎలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని సంగతి చాలా క్లియర్గా చూసాం. చాలా క్లియర్గా వీళ్ళందరూ కూడా పర్మిషన్కి వెళ్తే సభ ఏర్పాటు చేయాలంటే ఒక 7 రోజుల ముందు పర్మిషన్ పెట్టాలి. కానీ వీళ్ళు 3 రోజుల ముందు మాకు ఎలా పర్మిషన్ కావాలి అని ఏర్పాటు జరిగినప్పుడు చాలా క్లియర్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. ఏదైతే ఆ విలేజ్ ఉందో, రెంటపల్లి విలేజ్ ఉందో, ఆ విలేజ్ చాలా ఆ నేరో రోడ్డు, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళే రోడ్డు 10 అడుగుల రోడ్డు, వెళ్ళడం రావడం కూడా ఎంట్రీ ఎగ్జిట్ ఒకే రోడ్లో ఉంటాయి. కాబట్టి ఒక Z+ సెక్యూరిటీ అనే వ్యక్తికి మేము సెక్యూరిటీ ఇచ్చేటప్పుడు మీరు ఎక్కువ మందిని మొబిలైజ్ చేసి తీసుకొచ్చినప్పుడు 30,000-40,000 మందిని తీసుకొచ్చేటప్పుడు ఇబ్బంది కలుగుతుంది. సో అటువంటి సందర్భంలో మేము కొంచెం ఇబ్బంది పడతాం. కాబట్టి మీరు అన్ని వెహికల్స్ కాదు, మీ క్యాన్వాయ్తో పాటు ఒక 3 వెహికల్స్ ప్లస్ ఒక 100 మంది మీరు నిజంగా అతన్ని పరామర్శించాలనుకుంటే ఈ రకంగా పరామర్శించండి అని ఎస్పీ గారు, సాక్షాత్ ఎస్పీ పల్నాడు ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చున్నారు. విశాఖ వేదికగా ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతానికి పెందుర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు కృషి చేయాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. యోగాంధ్ర అంతర్జాతీయ ఏర్పాట్లపై పెందుర్తి నియోజకవర్గంలో జోన్ 8 అధికారులతో సుజాత నగర్ స్థానిక ఎమ్మెల్యే పంచకుల రమేష్ బాబు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ పాల్గొని మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గం నుంచి సుమారు 1000 మంది తరలి రానున్నారని స్పష్టం చేశారు. 21వ తేదీ ఉదయం 3 గంటలకు నియోజకవర్గం నుంచి అన్ని బస్సులు బయలుదేరుతాయని చెప్పారు. కూటమి శ్రేణులు బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమం జయప్రదం చేసి గిన్నిస్ రికార్డు సాధించేందుకు చేతునివ్వాలని సూచించారు. రమేష్ బాబు మాట్లాడుతూ కార్యక్రమ వివరాలు తెలిపారు. ఈరోజు పెందుర్తి నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు సీనియర్ నాయకులు పంచకుల రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో 21వ తారీఖు జరిగినటువంటి ప్రధానమంత్రి గారి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏ రకంగా కార్యక్రమాలను నిర్వహించాలి, అదేవిధంగా విశాఖపట్నం బీచ్లో జరిగేటువంటి 5 లక్షల మంది యోగా కార్యక్రమంలో పెందుర్తి నుంచి సమారమే 47,000 మంది ఇక్కడి నుంచి వెళ్ళేదానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. వాళ్ళందరినీ ఏ రకంగా సమీకరించుకోవాలి, ఏ బస్సుల్లో ఏ సమయానికి బయలుదేరాలి, ఎంత క్రమశిక్షణతోటి సమయానికి అక్కడ ఉండి ఆ కార్యక్రమంలో పాల్గొంచుకోవాలి, దాని మీద విస్తృతమైనటువంటి సమావేశాన్ని వారి ఆధ్వర్యంలో
డిపార్ట్మెంట్కి చెందిన వారు, అఫీషియల్స్, అదేవిధంగా రాజకీయ పార్టీలు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి కూర్చొని చర్చించుకోవడం జరిగింది. అదంతా కూడా ఒక స్మూత్గా ఈ కార్యక్రమం జరగాలనే ఆలోచన సజావుగా అందరూ కూడా లక్ష్యాన్ని చేరుకునే విధంగా సమావేశం జరుగుతూ ఉంది. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అజిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేయ సారాధన, పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని బీచ్ రోడ్లో వాక్థాన్ జరిగింది. ఏయూ కన్వెన్షన్ సెంటర్ నుండి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వరకు భారీ యోగాంధ్ర ర్యాలీ సాగింది. విశాఖ సాగర తీరంలో జరిగిన ఈ ర్యాలీతో సాగర తీర పరిసర ప్రాంతాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ఈ వాక్థాన్లో రాష్ట్ర మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్, సవిత, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉత్సాహంగా పాల్గొన్నారు. వారితో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ కార్యదర్శి సురేష్ కుమార్, ఎం తిరుమల కృష్ణబాబు, వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, యువత పాల్గొన్నారు. అనంతరం బీచ్ రోడ్లో మంత్రులు, ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు యోగాసనాలు వేశారు. యోగాను ప్రాక్టీస్ చేయడానికి ముఖ్య కారణభూతులైన ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు 11వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు మన విశాఖపట్నానికి రాబోతున్నారు. ఒక అద్భుతమైన యోగా ప్రదర్శనకి విశాఖపట్నం వేదిక కానుంది. దాంట్లో విశాఖపట్నం నుంచి 5 లక్షల మంది పైగా భాగస్వాములయ్యి ఒక యోగాని ప్రపంచం విస్తుపోయేలాగా ప్రపంచం ముందు పెట్టే అవకాశం మనకు విశాఖపట్నం వాసులకు కలిగింది. ఇటువంటి అవకాశాన్ని మనం అందరము సద్వినియోగం చేసుకోవాలి. దీంట్లో భాగంగానే గత నెల రోజులుగా అనేక కార్యక్రమాల్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. అది థీమ్ బేస్డ్ యోగా కావచ్చు, లేదా మన ఆధ్యాత్మిక కేంద్రాలు కానీ, లేదా టూరిజం డెస్టినేషన్స్ కానీ, లేదా ప్లేసెస్ ఆఫ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ కానీ అనేక ప్రాంతాల్లో కూడా యోగాని మనం పాటిస్తూ, యోగాని చేస్తూ ఈ రాష్ట్రంలో దాదాపు 2 కోట్ల మందిని భాగస్వాములు చేస్తూ కొన్ని రోజులుగా మనం చేస్తున్నాం. కాంగ్రెస్ అధినేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షులు అడ్డాల వెంకటరామరాజు ఆధ్వర్యంలో రాహుల్ జన్మదిన వేడుకలు జరిగాయి. భారీగా కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు పరస్పరం తినిపించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు పేదలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మెగా రక్తదాన శిబిరం నిర్వహించి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు రాజు మాట్లాడుతూ దేశానికి రాహుల్ గాంధీ చేస్తున్న సేవలను కొనియాడారు. నిరంతరం దేశ సార్వభౌమత్వ పరిరక్షణకు, ప్రజా సంక్షేమానికి రాహుల్ శ్రమిస్తున్నారని చెప్పారు.
రాబోయే రోజుల్లో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నా పేరు అడ్డాల వెంకటవరమరాజు. ఈరోజు మన భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి 55వ బర్త్డే సందర్భంగా జిల్లా కమిటీ విశాఖ కాంగ్రెస్ కార్యాలయంలో ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంపు, అలాగే ఇవాళ మా రాహుల్ గాంధీ గారు బర్త్డే సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో సర్వీస్ యాక్టివిటీ అయినటువంటి బ్లడ్ డొనేషన్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము నిర్వహించడం జరిగింది. అలాగే ఈ బర్త్డే సెలబ్రేషన్ మా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మేము అందరం ఘనంగా జరుపుకుంటాం. ఎందుకంటే ఇవాళ మన ఇండియాకి కావలసిన ఎవరైనా మంచి యువకుడు అయినటువంటి పిఎం కావాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మంచి ఎడ్యుకేటెడ్, మంచి నాలెడ్జ్, దేశం కోసం ప్రాణాలు సైతం అర్పించినటువంటి ఫ్యామిలీ రాజీవ్ గాంధీ గారి తనయుడు, అలాగే ఇందిరాగాంధీ గారి మనవడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు లాంటి వ్యక్తి పిఎంగా ఫ్యూచర్లో మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలకి అపోజిషన్ లీడర్గా ఏకదాటిగా బీజేపీకి మన ఇండియాలో తిరిగి సమాధానం చెప్పి ప్రజల కోసం నిలబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాహుల్ గాంధీ గారు. కెప్టెన్ రామారావు కూడలి శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో అన్న సమారాధన కార్యక్రమం ప్రతి గురువారం నిర్విరామంగా కొనసాగుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ గురువారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రముఖ వైద్యులు, కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ పివి రమణమూర్తి, ఆలయ కమిటీ అధ్యక్షుడు కరి నీలకంఠం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పీల వెంకట అప్పలనాయుడు చిన్నబాబు, కార్యదర్శి బొడ్డు పోలారావు, ముఖ్య సలహాదారులు బొడ్డెట్టి ప్రసాద్, పంపాన గణేష్, బడే నాగరాజు, ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ పాల్గొని ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డాక్టర్ రమణమూర్తితో కలిసి భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే రేణుక ఎల్లమ్మకు నిరంతరం సేవ చేసుకున్న భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆలయ అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తున్న కరి నీలకంఠం, ఇతర కమిటీ సభ్యులకు ఆయన కొనియాడారు. కరి నీలకంఠం, బొడ్డు పోలారావు, బొడ్డెట్టి ప్రసాద్ మాట్లాడుతూ కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు వాసుపల్లి నారాయణ, పాకలపాటి అప్పారావు, సత్యనారాయణ, మధు, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. చీరల పంపిణీ కార్యక్రమం యథావిధిగా ప్రతి లక్షవారం చేస్తున్నట్టుగానే నారాయణ సేవ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు మా నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ గారు యోగా కార్యక్రమాల నిర్వహణలో బిజీగా ఉండడం వల్ల ఈరోజు రాలేకపోవడం జరిగింది. ఆలస్యం అవుతుంది, వారు వస్తున్నారు. ఈలోగా ఈ కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది. మరి అమ్మవారి కృప అందరి మీదను, ఈ ఆలయ కమిటీ సభ్యులు, ఈ ప్రాంత ప్రజలు, మిత్రులు, సోదరులు, సోదరీమణులు అందరి మీదను ఉండాలని, అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన కార్యనిర్వాహక సభ్యులందరికీ, మిత్రులందరికీ, వారితో పాటుగా ఈరోజు మా జనసేన నాయకులు, కార్యకర్తలంతా వచ్చారు. వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అల్లిపురం కెప్టెన్ రామన్ జంక్షన్ 33-34 వార్డులో కొలువై ఉన్న శ్రీ 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 రేణుక ఎల్లమ్మ అమ్మవారు ప్రతి లక్షవారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి ఈరోజు దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ గారు రావాల్సిందే, కొన్ని అనివార్య కార్యాల వల్ల ఆయన రాలేకపోయారు. మరి డాక్టర్ గారు చేతుల మీద అన్నదానం వడ్డింపులు, చీరల పంపిణీ ఆయన చేతుల మీద చేద్దాం అనుకున్నారు. మా కళా హాస్పిటల్ పైడి వెంకట రమణమూర్తి గారు మరి ఎల్లవేళలా ఎల్లమ్మ గుడికి మరి మా డాక్టర్ గారు రుణపడి ముడిపడి అమ్మవారి సేవకులై ఉన్నారు. మరి ఆశీస్సులు ఆ శ్రీనివాసుడు రేణుక ఎల్లమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఆ కళా హాస్పిటల్ మీద, అలాగే ఆయనకున్న అభిమానులు సౌత్లోనే కానీ 3 జిల్లాల్లో కానీ అంతా చుట్టాలే, పేద గొప్ప అని భేదం లేదు. డాక్టర్ గారి ఇంటికి అంతా చుట్టాలుగా వస్తున్నారు జనాలంతా. మరి ఈరోజు చెప్పాలంటే డాక్టర్ గారు గొప్పతనం ఏంటంటే మంచి మనస్తత్వం అయిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కోటుకో నూటుకో ఒకలే పడతారు అని
నేను చెప్పగలుగుతున్నాను. అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను. చైతన్య కాలేజీ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తుందంటూ ఏఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా సమితి కార్యదర్శి యు నాగరాజు మండిపడ్డారు. రామచాకిస్ వద్ద గల చైతన్య కళాశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు తమ నిరసన తెలిపారు. కళాశాల యాజమాన్యం అధిక ధరలకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ విక్రయిస్తుందంటూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ నగర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారీ ఎత్తున విద్యార్థుల ఫీజులు వసూలు చేయడమే కాకుండా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటుందని మండిపడ్డారు. రాష్ట్ర విద్యా మంత్రి నారా లోకేష్ స్పందించి విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్న విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించారు. నాగరాజు, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ విశాఖ జిల్లా కార్యదర్శి. ఏదైతే నిన్నటి రోజున విజయవాడ బందర్ రోడ్డు వద్ద ఉన్నటువంటి చైతన్య కళాశాలలో విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా, నిబంధనలకు వ్యతిరేకంగా ఎటువంటి ఎంఆర్పీ రేట్ లేకుండా అధిక ఫీజులు, బుక్స్ పేరుతో, యూనిఫామ్ పేరుతో, స్టేషనరీ పేరుతో, ఇతర కోర్సుల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారని చెప్పేసి శాంతియుతంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర నాయకత్వం నిరసన కార్యక్రమం చేస్తూ ఉంది. అక్కడ ఆ సందర్భంలో స్థానిక ఆర్ఐ గారికి ఏఎస్ఎఫ్ ఫిర్యాదు మేరకు ఆర్ఐ గారు వస్తుండడంతో స్థానిక పోలీసు వారు తక్షణమే అక్కడి నుంచి ఏఎస్ఎఫ్ నాయకత్వం క్యాంపస్ ఖాళీ చేయాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం, అత్యుత్సాహంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి చైతన్య కళాశాలకు మద్దతు ప్రకటిస్తూ ఏఎస్ఎఫ్ నాయకత్వాన్ని అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టడాన్ని విశాఖ జిల్లా తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ అధికారులతో ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో స్వామికి స్వర్ణ పుష్పార్చన చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకొని తరించారు. దేవస్థాన వేద పండితులు వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన చేశారు. అర్చకులు వేకువజామునే స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాంతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారిని సర్వంగా సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేశారు. ఈ నెల 21వ తేదీన లక్షలాది మంది విశాఖ బీచ్ రోడ్డుకి తరలివచ్చి యోగాంధ్ర కార్యక్రమాన్ని జయప్రదం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబును గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎంపిక అయ్యేటట్లు కృషి చేయాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా విశాఖ నరసింహానగర్ వేదికగా నిరుద్యోగ విద్యార్థి యువతతో పాటు ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పిలుపు మేరకు ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. జూన్ 21వ తేదీన విశాఖ బీచ్ రోడ్ కాళీమాత గుడి వేదికగా జరగబోయే యోగాంధ్ర దినోత్సవాన్ని భారీ ఎత్తున విద్యార్థులు, నిరుద్యోగులు, కార్మిక, యువజన, ఉపాధ్యాయ తల్లిదండ్రులు, సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. దీని ద్వారా చంద్రబాబు నాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎంపిక కావాలని హేమంత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సనపల తిరుపతిరావు, జుంజూరు గోవింద్, వాసుపిల్లి రాము, దూరంపూడి వీరబాబు, తామాడ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. యోగా అవగాహనను మరి అందరూ స్వాగతిస్తూ మిగతా నిరుద్యోగ యువత, కార్మిక సంఘాలు, మరి అదేవిధంగా మరి కర్మాగారాల్లో పనిచేసేటటువంటి మరి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారితో పాటు
విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో పాటు నిరుద్యోగ యువత, వారి కుటుంబ సభ్యులు, యావత్ ప్రజలందరూ కూడా ఈ యొక్క హెల్త్ ఈజ్ వెల్త్ యోగా దినోత్సవంలో మరి జూన్ 21వ తారీఖును ఆర్కే బీచ్ కాళీమాత గుడి వేదిక నుండి పార్క్ హోటల్ వరకు నిర్వహించబోయే ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు విచ్చేసి జయప్రదం చేయాలి. ఎందుకంటే ఇది మన యొక్క సొంత లాభం గురించి చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. మన యొక్క ఆరోగ్యాలన్నీ స్థిరపడాలి, బాగుండాలి. బీపీలు, షుగర్లు ఏవి రాకుండా ఉండాలంటే తప్పకుండా యోగా చేయాలని యొక్క సదుద్దేశంతో తలపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఏపీ నిరుద్యోగ జేసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయ హేమంత్ కుమార్గా నేనైతే ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు పిలుపిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ వేదికగా ఈ నెల 21న అత్యంత వేడుకగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమం వివరాలను ఉండవల్లి కార్యాలయంలో మీడియాకు వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖలో జరగనున్న యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమ. ఈ వేడుక ప్రపంచ స్థాయిలో నిలిచిపోతుందని ఆకాంక్ష. నగరంలో పలు సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా జరిగిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. కార్యకర్తలు, నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి రాహుల్ కి శుభాకాంక్షలు తెలిపిన నగర అధ్యక్షుడు వర్మరాజు. కెప్టెన్ రామారావు కూడలి రేణుకు ఎల్లమ్మ ఆలయంలో కరి నీలకంఠం సారథ్యంలో కొనసాగిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేసిన కళా హాస్పిటల్ అధినేత పివి రమణమూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.